2024 ఎలక్షన్స్ లో ప్రజలు కూటమికి అధికారాన్ని అందించారు. టీడీపీకి 135, జనసేనకి 21, వైసీపీకి 11, బీజేపీకి 8 సీట్లు. ఒకవైపు కూటమి పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు వైనాట్ 175 అని కేవలం 11 సీట్స్ కే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి పాలైంది. 2019లో 151 సీట్స్ వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో కేవలం 11 సీట్స్ మాత్రం రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ ఎంత దారుణంగా ప్రజలు జగన్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోవడానికి ముఖ్యమైన కారణాలు ఈ వీడియోలో చూద్దాము. చాలా కాంప్లికేటెడ్ గా కాకుండా 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా, ఈ టాపిక్ మీద చూద్దాము. అలాగా మీకు అర్థం అవడానికి సింపుల్ గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఒక పార్ట్ వచ్చి ఆయన నెరవేర్చిన హామీలు, ఇంకో పార్ట్ వచ్చి ఆయన నెరవేర్చని హామీలు. 2 పార్ట్లు చూద్దాం, మీకు అర్థమైపోద్ది. ఫైనల్ గా మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయను, లెట్స్ గో ఆన్ ద టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా టాక్స్. 2019లో జగన్ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అయితే చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే చాలా మంది ప్రైవేట్ స్కూల్ లాగా ఫీల్ అయ్యారు. బుక్స్ ఇవ్వడం, ఆన్లైన్ క్లాసులు చెప్పడం, ట్యాబులు ఇవ్వడం, ల్యాప్టాప్స్ ఇవ్వడం, అండ్ స్కూల్లో డిజిటల్ క్లాసులు స్టార్ట్ చేయడం, ఇలాంటివి చాలా కార్యక్రమాలు స్కూల్లో చూశారు. స్కూల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా రీబిల్డింగ్ చేశారు, పెయింట్లు వేశారు. తల్లిదండ్రులకి అయితే ఒక నమ్మకం వచ్చింది, మా దగ్గర డబ్బు లేదని మేము ఎంతో బాధపడుతున్నాం, ప్రైవేట్ స్కూల్ పంపించలేకపోతున్నాం అని. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏదైతే పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నారో దానికి దీటుగానే గవర్నమెంట్ స్కూల్స్ కూడా పిల్లలకి మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఆ విషయంలో తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీ. ఈ విషయంలో జగన్ గారు మెచ్చుకోవచ్చు, వెళ్ళండి సార్. నెంబర్ 2, సంక్షేమ పథకాలు. చాలా మంది చెప్పొచ్చు రాష్ట్రాన్ని అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేస్తున్నారు, ఫ్రీబీస్ ఎక్కువైపోయాయి, జనాలు ఉచితాలకు అలవాటు పడిపోతారు, పని చేయలేకపోతున్నారు అని ఎంతో మంది చెప్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పు తెచ్చిస్తున్నారా, రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారా అనేది మనం పార్ట్ 2లో చూసుకుందాం. కానీ సంక్షేమం ద్వారా ఎంతో మంది లాభం పొందారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలోని ఏ రాష్ట్రం కూడా ఇంతలాగా సంక్షేమాలు పంచిపెట్టలేదు. ఇండియాలో కరోనాలో ఎంతో మంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో కూడా పెన్షన్ ఆగడం కానీ, ఎటువంటి గవర్నమెంట్ పథకాలు ఎవరికైతే వెళ్ళాలో ఆ టయానికి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి జగన్ గారు తీసుకున్న కేర్ మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎంతో మంది డబ్బులు ఇచ్చారు ఆటో వాళ్ళకి, ఆటో నడిపే వాళ్ళకి, లాయర్స్ కి, పాస్టర్స్ కి, పూజారులకి, రిక్షా నడిపే వాళ్ళకి, ఆ కులపు వాళ్ళకి, ఈ కులపు వాళ్ళని చెప్పి ఎంతో మందికి డబ్బులు అయితే ఆయన ఇచ్చారు. అలాగే అమ్మ ఒడిని పంచిపెట్టారు, పెన్షన్లు పెంచారు, ఇలా చాలానే చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు అప్పులు చేసి ఇచ్చినా సరే టయానికి ప్రజలకి ఆ డబ్బులు ఉపయోగపడిందని చెప్పొచ్చు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 ఇవ్వడము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. సంక్షేమ పథకాల వల్ల చాలా మంది లాభం పొందారని చెప్పొచ్చు. నెంబర్ 3, వాలంటీర్ అండ్ సచివాలయం. జగన్ గారు వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇచ్చినది జీతం తక్కువైనా 5,000 అయినా కానీ వాలంటీర్ చేసిన పని అయితే ఎంతో ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి పల్లెటూరులో అవ్వచ్చు, సిటీలో అవ్వచ్చు, గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అవగాహన లేకుండా ఉండేది. అండ్ అలాగే చాలా మందికి ఏమైనా ఆధార్ కార్డు ప్రాబ్లమ్స్ వచ్చినా, పాన్ కార్డు ప్రాబ్లమ్స్ వచ్చినా, సైట్ పేపర్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంటి కాగితాలు కానీ ఏదైనా అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బందులు ఏమైనా వచ్చినా సరే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ వాలంటీర్ వచ్చాక అన్ని పనులు కూడా వాళ్ళే చూసుకోవడం, ఏమైనా తెలియకపోతే వాళ్ళకి చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం, ఇలాంటి పనులు అనేది వాలంటీర్స్ అనేది ఎక్కువ మంది చేశారని చెప్పొచ్చు. చాలా మంది అనొచ్చు వాలంటీర్లు వైసీపీ కోసమే పనిచేశారు, వైసీపీ కార్యకర్తలే ఉన్నారని చెప్పొచ్చు. ఏ వ్యవస్థలో అయినా సరే కొంతవరకు వాళ్ళకి పార్టీ తగిన వాళ్ళు ఉంటారు. కానీ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థలో చూస్తే ఓవరాల్ గా 20% మాత్రమే వైసీపీ కోసం పనిచేశారని చెప్పొచ్చు. మిగతా 80% పీపుల్స్ అయితే జెన్యూన్ గా వాళ్ళకి ఇచ్చిన జీతం కంటే ఎక్కువగానే పనిచేశారని చెప్పొచ్చు. జగన్ గారు పెట్టింది తీయకూడదని చెప్పి ఈ వ్యవస్థ మనకు యూజ్ అవుతుందని చెప్పి అందుకని చంద్రబాబు గారు ఇప్పుడు 10,000 ఇచ్చి మరి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుంటా అంటున్నారు. సో మీరే అర్థం చేసుకోవచ్చు, వాలంటీర్ వ్యవస్థ అన్నది ఒక ముఖ్యమైన అంశం అనే చెప్పొచ్చు. జగన్ గారు నెరవేర్చిన హామీలు అయితే ఇవి. నెరవేర్చని హామీలు అయితే ఇప్పుడు చూద్దాము. నెంబర్ 1, మద్యపాన నిషేధం. ఇది అందరిలో పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. జగన్ గారి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టడం, ముఖ్యంగా లేడీస్ లో జగన్ గారి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టడంలో మద్యపాన నిషేధం ఒకటి చెప్పొచ్చు. 2019లో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం, అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. 2024 క్యాంపెయిన్ వచ్చేటప్పుడు మద్యపానం నిషేధించే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి చాలా మీటింగ్స్ లో చెప్పారు 2019లో.
కానీ ఆయన ఈ 5 సంవత్సరాల్లో మద్యపానం కనీసం 50% అని ఆపుంటే ఆయన మీద చాలా గౌరవం పెరిగేది. ఆయన 1% కూడా ఆయన ఆపలేకపోయారు. ఎందుకంటే మద్యపానం నిషేధించడం అంటే రేట్లు పెంచేసి విపరీతంగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేస్తే మద్యపాన నిషేధం అనేది జరగని పని. ఆయన వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ గా ఉన్న బెల్ట్ షాపులు ఎన్నిటిని తీసేసి ఓన్లీ గవర్నమెంట్ తరపున లైసెన్స్డ్ షాపులు మాత్రమే పెట్టారు. ఆ పెట్టిన వాటిల్లో అండ్ పెట్టిన బ్రాండ్స్ కూడా వెరీ చీప్ బ్రాండ్స్ పెట్టడం, టైమింగ్స్ ఆయన వచ్చాక టైమింగ్స్ కూడా పెంచారు, బార్ కూడా టైమింగ్స్ పెంచారు. లాస్ట్ కి ఏమైపోయిందంటే రాష్ట్రం మద్యం మీద వచ్చే ఆదాయం మీద డిపెండ్ అయ్యేలాగా అయిపోయింది. అందుకే ఆయన మద్యపాన నిషేధం అనేది చేయలేకపోయారని అనుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం మద్యపానం ఎలా నిషేధించవచ్చు అంటే ఒకేసారి 100% షాపులు తీసేయకుండా 1 year కి, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వం మద్యపానం నిషేధించాలంటే 1 year కి ఒక 20% షాపులు మైనస్ చేసి ఒక 20%, అలా 5 years కి 100% పూర్తిగా తొలగించాలి. కొంచెం కొంచెం అలవాటు అనేది తప్పించాలి. కొంచెం కొంచెం ఆ మద్యపానం అనేది దొరకనివ్వకుండా చేయాలి. ఒకసారి మనం లీగల్ గా ఆపేసామంటే ఇల్లీగల్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానం అనేది సరఫరా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది. సో మద్యపాన విషయంలో అయితే జగన్ గారు మాట తప్పారని చెప్పొచ్చు. నెంబర్ 2, నో క్యాపిటల్. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీ క్యాపిటల్ ఏది, అసలు మీకు రాజధాని ఉందా అని చెప్పి చాలా వెటకారంగా అడిగేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులే పడ్డారని చెప్పొచ్చు రాజధాని లేకపోవడం వల్ల. 2019 ముందు జగన్ గారు అధికారంలోకి రాకముందు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి స్టార్ట్ చేసినప్పుడు అమరావతి రాజధానిగా పెడదాం అన్నప్పుడు ఆయన ఒప్పుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసిన తర్వాత ఒకటే రాజధాని అయితే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ఎ టైం రాష్ట్రానికి 3 రాజధానులు అయితే సైమల్టైనియస్ గా అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. ఇంక ఫ్యూచర్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సిన రోజు అనేది రాదు, ఎప్పుడు చీలిక అనేది రాదు అని చెప్పారు. ఈ ఐడియా అయితే అందరికీ చాలా మందికి నచ్చిందని చెప్పొచ్చు. ఈ ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేయడంలో జగన్ గారు విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన 3 రాజధానులు అన్నప్పుడు అమరావతిని ఇంకొంచెం డెవలప్ చేసి అండ్ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఎక్కడన్నా స్టార్ట్ చేసి ఉంటే కనీసం 50% పనులైనా జరుగుంటే జగన్ గారిని చాలా వరకు అభినందించేవాళ్ళు. కానీ ఆయన 1% పని కూడా చేయలేకపోయారు. రాజధాని విషయంలో కంప్లీట్ ఫెయిలియర్ అనే చెప్పొచ్చు జగన్ గారు. నెంబర్ 3, స్పెషల్ స్టేటస్ అండ్ పోలవరం. 2019 ఎలక్షన్ ముందు జగన్ గారు నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రాన్ని నిలదీసి మరి కేంద్రాన్ని ఎదిరించి మరి మనకి స్పెషల్ స్టేటస్ మరియు పోలవరానికి నిధులు తీసుకొస్తాను, పోలవరాన్ని కంప్లీట్ చేస్తాను అన్న జగన్ గారు ఆ మాట నమ్మి జగన్ గారి పార్టీకి 22 ఎంపీలని గెలిపించారు ప్రజలు. ఆ 22 ఎంపీలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 6 నెలల్లో మాత్రం స్పెషల్ స్టేటస్ కోసం లోక్సభలో ధర్నాలు చేయడం ఇలాంటివన్నీ చేశారు. దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ గొంతు ఆగిపోయింది. స్పెషల్ స్టేటస్ గురించి మళ్ళీ మాట్లాడడమే మానేశారు. కరోనా అయిపోయిన తర్వాత పోలవరం స్టార్ట్ చేయాలనుకున్నారు. పోలవరం గురించి చెప్పాలంటే 2021 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. నేను చెప్పట్లేదు, అనిల్ గారే ఒక స్టేట్మెంట్ ఉంది, అది మీరేంటి చూడండి. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. సో ఇది ఫ్రెండ్స్, 2024 వచ్చినా సరే పోలవరం అనేది కంప్లీట్ చేయలేకపోయారు, స్పెషల్ స్టేటస్ కూడా తీసుకురాలేకపోయారు. సో ఈ హామీ కూడా ఆయన నెరవేర్చలేకపోయారు. నెంబర్ 4, అభివృద్ధి ఎక్కడ. 2019లో జగన్ గారు ఏమన్నారంటే మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. ఆ మాట విని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ గారికి సపోర్ట్ చేసి ఆయన ఓటేశారని చెప్పొచ్చు. అలాగే ఏపీలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సరైన రోడ్లు లేవు, రవాణా లేదు, ఎంతో ఇబ్బంది పడ్డారు. అండ్ వేసిన రోడ్లు వెంటనే పోయాయి అండ్ చాలా రోడ్లు కూడా 5 సంవత్సరాలు వేయలేని కూడా చాలా ఉన్నాయి. ఆయన రోడ్డు విషయంలో అయితే కొంచెం నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు దాకా ఎప్పుడు లేదు, ఆయన కొత్తగా చెత్త పన్ను తీసుకొచ్చారు. ఇంటికి నెలకి 50 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెత్త పన్ను తీసుకొచ్చారు. అది కూడా కొంచెం ఫ్లా అనే చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు చెత్త పన్ను వసూలు చేయలేదు, కానీ ప్రజల దగ్గర నుంచి ఆ చెత్త పన్ను కూడా వసూలు చేశారు. అండ్ అలాగే ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా నెలకి కరెక్ట్గా శాలరీలు పడేవి కాదు, వాళ్ళకి కూడా లేట్ అయిపోయి వాళ్ళకి కూడా అందుకే చిరాకు వచ్చేసి ఈ 5 సంవత్సరాల్లో సిపిఎస్ కూడా వాళ్ళకి రద్దు చేయలేదు. గవర్నమెంట్ ఆఫీసులు ధర్నాలు కూడా చేశారు, అయినా పట్టించుకోలేదు. ప్రజలు మనల్ని నమ్మి ఒక పదవిలో కూర్చోబెట్టారంటే మనకు అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన ఒక్క ప్రెస్ మీట్, బహిరంగ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. జనాలు నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ఎవరు సలహాలు తీసుకునేవాళ్ళు కాదంట. అంతెందుకు ఆయన ఎమ్మెల్యేలను కూడా సీఎం గారికి కలవాలంటే అపాయింట్మెంట్లు తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళంట. జగన్ గారు ప్రభుత్వం వచ్చాక జగన్ గారు ప్రజలకు చాలా దూరం అయ్యారని చెప్పొచ్చు. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా నేను ఇలా అభివృద్ధి చేశాను, ఇన్ని పనులు చేశాను, మా పార్టీ వాళ్ళు ఇన్ని పనులు చేశారని ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం చూడలేదు. ఏదో ఎప్పుడైనా బహిరంగ సభలు పెడితే అప్పుడైనా సరే జనాలను కలుస్తారని చూశారు, కానీ అప్పుడు కూడా జనాలను కలవకుండా ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ఆయన్ని కలవకుండా చేశారు. అది ఆయన చేశారో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేశారో ఏంటో తెలియదు, కానీ జగన్ గారి పేరు అయితే అలాగే ఉంది. ఫ్రెండ్స్, అలాగే ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపించిందని కమెంట్లో పెట్టండి. నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా కమెంట్లో పెట్టండి. అండ్ ఫర్దర్గా మీకైనా టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను దాని గురించి తప్పకుండా వీడియో చేస్తాను.
నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, జై హింద్.